చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హీరోలకు ధీటుగా ఒక కమెడియన్ వెళ్తున్నాడు, రెమ్యునరేషన్ వైజ్ కావచ్చు, క్యారెక్టర్ వైజ్ కావచ్చు, సినిమాలో అంటే ఇంపార్టెన్స్. అవును, అంటే అంటే ఒక బావమర్దో ఒక ఫ్రెండ్ బయట పోస్టర్ అతికిచ్చే దాంట్లో కూడా రాజబాబు అండ్ రమాప్రభ ఫొటోస్ లేని రోజు మనం చూడలేదు. అసలు ఈ హీరోస్ ఎలా తీసుకునే వాళ్ళు దాన్ని? జెలస్ గా ఫీల్ అయ్యే వాళ్ళ, లేకపోతే ఎంకరేజ్మెంట్ ఉండేదా? కాదు అసలు ముందర బిగినింగ్ డేస్లో రాజబాబు నొక్కాలని ట్రై చేశారు అనుకో, పిక్చర్ రాలేకో ఎంత నొక్కితే అంత పంపులు వేశాడు రాజబాబు. తొక్కారు ఫస్ట్ లో. మామూలుగా ఏంటి, ఒక వేషాలు అంతే కదా, అప్పుడు కమెడియన్స్ ఎక్కువ. ఒక కమెడియన్కి వేషం పోతుంటే కష్టం కదా. అలా ఏంటి, ఎవడు దగ్గరాడో ఎవడు బాగా మనకు కావాలో పెట్టుకునేవాడు. నేను చెప్పాక ఇందాక నీరుకుమలి వేషం అడ్వాన్స్ ఇచ్చింది, మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోయింది. అలా ఏంటంటే ఒక కాంపిటీషన్, అది సపోర్ట్ కూడా లేదు, మళ్ళీ సపోర్ట్ లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఈ నిండు మనుషులకు వెళ్ళారు. రామారావు ఏంటి, రాజబాబు ఉంటేనే పిక్చర్ ఆడుతుంది తెలుసు కదా. ముందర ఆయన చూడు ఎంత గొప్పాడో. ముందర రాజబాబు గారు కాల్ షీట్లు అడిగిరండి, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను. ఓకే, ఈయన వచ్చాడు జగన్నాథ్ గారు, ఓకే చేద్దాం, ఎక్కువ కాల్ షీట్లు కావాలి బాబు, బాబే ఇస్తా, డబ్బులేటి. ఓ, ఆ విషయంలో గట్టి ఉంటారా? డబ్బులేటని అడిగాడు. నువ్వు 40-50 తీసుకుంటే 50 తీసేసుకో. ఏమ్మా రామారావు త్రూఅవుట్ వేసుకున్నాడు, గెటప్లు ఏమన్నా డబ్బులు ఇస్తా? త్రూఅవుట్ అంటే అన్ని రోజులు ఇవ్వాలి కదా నేను. రామారావు కనిపిస్తున్నావు, 1,00,000 బాబు, నాకు 1,00,000 చేసుకోమ్మా అన్నాడు. నువ్వు కమిడియన్వి అంటే రామారావుని పిచ్చి తీసుకో అన్నాడు. ఆయన పెట్టి తీసుకుంటే పిక్చర్ ఆడాక మరి ఆడాలంటే నాకు డబ్బులు 1,00,000 ఇవ్వాలి. అలా కాదు, 75,000 తీసుకో అన్నాడు. కాదు, 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఓకే, డిమాండ్ చేస్తారు అన్న బాగా రెమ్యునరేషన్? అస్సలు డిమాండ్ లేదు ఇక్కడ. ఎదిగే మా అన్నయ్య కూడా అనేవాడు, ఇక్కడ ఎవరు ఏ ఆర్టిస్ట్ని ఎవడు పెంచడు, మనమే ఎదగాలి. ఓకే, ఇప్పుడు అంటే వద్దులే రాసుని పిక్చర్ తీసుకుంటాం, ఒక 10,000 అంటే ఈ 10,000తో లేదు, అందరూ 10,000 ఇస్తారు. రాసు నాకు 50,000 కావాలట, ఆటోమేటిక్ రాసు కంటే ఓ 40,000 ఇస్తాడుగా. మనమే ఎదగాలి, ఇక్కడ ఎవడు పెంచడు. కానీ రాజబాబు గారు అడిగే తీరు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోరు అనుకుంటా. అసలు డబ్బుల కోసం నువ్వు అంటావు, డబ్బుల కోసం వస్తే చెప్తున్నా. ఓ ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా అన్నయ్యకి అప్పట్లో 20,000 ఇవ్వాలి. డబ్బింగ్కి వెళ్ళాలంటే డబ్బింగ్ చెప్పేసి ఇంకా డబ్బులు రావు కదా, మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఆ డబ్బింగ్ ముందు డబ్బు అడిగాడు, నాకు 20,000 ఇవ్వాలి కదా. కాదు బాబు, డబ్బులు లేవు, డబ్బింగ్ చెప్పే బాబు, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్ కదా, డబ్బులు వచ్చాక ఇస్తారు, పోలే పాపం అన్నాడు. డబ్బింగ్ చెప్పి పెట్టేసుకోవాలి, రేపు డబ్బింగ్ పెట్టుకో అన్నాడు. వెళ్ళిపోయాడు ప్రొడ్యూసర్. మళ్ళీ మొన్నటి పొద్దున వచ్చాడు, వెళ్దామా డబ్బింగ్కి? ఎక్కడ, ఏమేమా ఎక్కడ పెట్టావు డబ్బింగ్ అన్నాడు. డబ్బింగ్ థియేటర్ దొరికింది కానీ డబ్బులు లేవు బాబు. నా డబ్బులు ఇవ్వు, డబ్బింగ్ థియేటర్ కూడా డబ్బులు లేవా? ఎంత? 5,000 కట్టాలి బాబు, పద. అలా డబ్బులు ఇచ్చి డబ్బింగ్ తను సొంతంగా తనకి ఇవ్వాల్సిన డబ్బులు పక్కన పెట్టి డబ్బింగ్ థియేటర్ డబ్బు కట్టి ఇచ్చేశాడు. ఒక విజయ్ చంద్ర ఆ పిక్చర్ చేశాడు, జీసస్ది అనే చేశాడుగా. అవును, అతన్ని అంటే ఏంటంటే తనకి డబ్బు మీద డిమాండ్ కాదు. తనకి అప్పుడు అవిగో ఇప్పట్లో పిఏలు ఎవరు లేరు, మా అకౌంటెంట్ గారు ఆచార్య గారు అంటే. మీరు చూసుకునే వాళ్ళ కొంత అసలు చూసుకున్నా. అసలుకి నేను అప్పుడు ఇక్కడ చదువుకుంటున్నా, నేను వెళ్ళే ఆచార్య గారైనా ఉండేవాళ్ళు. అలాగే మళ్ళీ తనకి డబ్బు కాదు, తను ఏంటంటే తన డ్రెస్సింగ్లు. ఎలా లైఫ్ ఎలా ఉంటుంది ఆయన అసలుకి? ఎవడు హీరోలు కూడా ఎంజాయ్ చేయలే. అంటే ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే ఏంటి, తనకి ఏం కావాలో, తనకి బట్టలు, దానాలు, ధర్మాలు, ఉంగరాలు లేవు, ఒక 2-3 ఉంగరాలు పెట్టుకున్నాడు. నాకు బంగారు వాచ్ పెట్టుకోవాలి. మన తోట సుబ్బారావు గారు అని పరమానంద తీసుకొచ్చి చూశారు, తన బంగారు వాచ్ కొనుక్కోవాలి. ఆయన బంగారు వాచ్ ఇచ్చాడు. ఎలా ఉంటుంది? ఓకే, తనకి ఏంటంటే ఎంజాయ్ చేయి, నువ్వైనా నేనైనా, నాకు తెలుసునేదాం. ఎంజాయ్ ది లైఫ్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్, బ్రాకెట్ వితౌట్ హర్ట్ ఎనీబడీ. ఓకే, ఇంకొక జన్మ లేదు రోషన్ ఇక్కడ, ఎవరిని బాధపెట్టుకుని ఎంజాయ్ చేయి. అందులో ఏంటి,
తను బాధలు పడి అన్ని బాధలు పడి పైకి వచ్చాక చెప్పాను ఇంతగా ₹1,00,000 కారు ఏంటి, ఆ కారు ఎలా కొన్నాడో తెలుసా నీకు? శివాజీ గణేషన్ గారు శివాజీ గణేషన్. నువ్వు ఇల్లు తీసావు చూసావా, ఆ ఇంటికి అరుగు 4 మెట్లు ఉంటాయి. అరుగు మీద కూర్చుని మెట్ల మీద కాలు పెట్టుకుని మా అన్నయ్య 2 పిల్లలు కూర్చునేవారు. మా అన్నయ్య ఒక పెగ్గ మంది వేసి లుంగి కట్టుకుని టీషర్ట్ వేసుకుని అలా కూర్చున్నారు. శివాజీ గారి కారు మద్రాసులో ఎక్కడా లేదు, అది గ్రీన్ టొయోటో, అది చాలా కాస్ట్లీ. అది ఆర్డర్ కూడా ఇంకా మద్రాసులో లేదు. ఆర్డర్ కొట్టంటే శివాజీ గారి కారు అని అర్థమైపోతుంది, అలా ఉండేది. మా ఇంటి ముందు నుంచి వెళ్తాను. 2 సార్లు చూశారు పిల్లలు, డాడీ అలాంటి కారు, ఆ కారు అలాంటి కారు కొన్నాడు. అన్నయ్య కొంటామమ్మా, కొనలేను నేను అన్నాడు. అలా ఆ తర్వాత 2-3 సార్లు అయ్యాక వాళ్ళు కూడా 2 సార్లు అడిగారు. ఓ రోజు శివాజీ గారి కారు వెళ్ళిపోయారు. ఎప్పుడు కొంటావు డాడీ అన్నాడు మా చిన్నాడు. మా అన్నయ్య పిల్లల పేరు నాగేంద్ర బాబు, మహేష్ బాబు. మహేష్ బాబు చిన్నాడు. ఎప్పుడు కొంటావు డాడీ అన్నాడు. ఇప్పుడు కావాలా అన్నాడు. లుంగి టీషర్ట్ పైకి వెళ్ళాడు. 25,000 క్యాష్ తీసుకున్నాడు. మా ఇల్లును శివాజీ గారి ఇల్లు పక్క పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గోర్ఖా అడిగాడు, అయ్యా ఉల్లాయర్ కాదు లోపలికి వెళ్ళాడు. రాజుబాబు ఎలా రాజుబాబు ఎలా అన్నాడు ఆయన. అంత కారు వెనక్కి వేయను మా అప్ప అన్నాడు. వెళ్ళాడా, అది ఎవరో నడిచింది ఇక్కడ ₹1,00,000 1,00,000. అప్పుడు 1,00,000 మాట్లాడు పెద్ద విషయం కదా. ఇక పాటికి వెళ్ళి తాళం సేవకుడుగా అన్నాడు. తాళం ఇచ్చేశాడు. సరదాగా వాడు కొంచెం డ్రింక్ చేసి వచ్చాడా అనుకుని అనుమానంతో తాళం ఇచ్చేశాడు. కారు వేసుకొచ్చాడు. ఓన్ డ్రైవింగ్ వచ్చి అన్నకి బాగా, మా అన్నకి బాగా డ్రైవ్ వచ్చేసి మా కారు పార్కింగ్లో పెట్టేశాడు. పిల్లల్ని ఎక్కించుకున్నాడు. ఓ రౌండ్ కొట్టాడు. మొన్నాడు పొద్దున్న మా అకౌంటెంట్ ఆచార్య గారు ఉన్నాను కదా, ఆయన చెట్టుడా శివాజీ గణేషన్ మిగతా 75,000 ఇచ్చేసి వచ్చాడు. ఏదో సరదాగా పట్టుకెళ్ళాడు కూడా కారు. అదేంటండి ఆయన వచ్చాడు ఇంటికి. ఏంటి ఇది అంటే, నువ్వేం చెప్పావు, 1,00,000 అన్నావుగా, నేను పాటికి ఇచ్చాం కదా, ఇప్పుడు 75 ఇచ్చాక ఇంటికి వెళ్ళిపోమ్మా, ఇది మాదేనమ్మా అన్నాడు. ఎలా ఉంటుంది ఆయనలో మామూలుగా ఏదో మూడ్లో పట్టుకెళ్ళాడు అనుకున్నాడు. డబ్బిచ్చాక నువ్వేవాడు రాజుబాబు ఎన్నాడా కారు వాంగటాక పోదుడా గాడ్ బ్లెస్ అని బ్లెస్ చేసి వెళ్ళిపోయాడు. ఆ కారు కొన్నాక ఇండస్ట్రీలో అందరికీ రాజుబాబు ఏంటి, శివాజీ గణేషన్ కారు ఏంటి, జలసి ఏంటంటే ఆడ అనుకున్న అన్నీ జరిగిపోవాలంతే. ఇంకా మళ్ళీ నువ్వు ఒక రోజుని అన్నయ్య అందరూ అంటారు మేకప్ వేసుకున్నాక ఎప్పుడు దించాడు. మేకప్ తీసాక మనం డ్రెస్ మార్చుకుంటాం కదా, మనం డ్రెస్ వేసుకుంటాం కదా, అప్పుడు ఒక పెద్ద వేసుకున్నాడు. తన కారు ఇది వాయిని స్టూడియో నుంచి కోడంబక్కం బ్రిడ్జి దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ మహాలింగపురం, అక్కడ మా ఇల్లు. మా అన్నయ్య వస్తుంటే కారు ఆరుని కొడితే తెలిసిపోయేది మా వదిన ఎలా పిల్లలు అలా ఉండేది. ఒకరోజు నేను ఎంజీఆర్ గారు సీఎం అప్పుడు ఈ కారు వేసుకొస్తుంటే ఈ డ్రింక్ చేసే ప్రొబిషన్ ఏదో ఉండేది. ఈ కోడంబాకం బ్రిడ్జి ఎక్కి మొదలో లేదు లిబర్టీ దగ్గర కారు ఆపేశారు. అప్పుడు ఏంటంటే డ్రింక్ చేసే బెలూన్ వదాలి, అదేదో గ్రీన్ కలర్ వస్తే తాగినట్లు లెక్క. ఓకే, కారు ఆపారు. కారు ఆపితే మా అన్నయ్య అన్నాడు, అన్నా నమస్తే అన్నాడు పోలీసు. బెలూన్ ఊదంగా ఓడతాం అన్నాడు. అని కొంచెం పక్కన తప్పుకో అన్నాడు. కారు పక్కన పెడతా అన్నాడు. సరే పక్కన పెడదామని అనుకున్నాడు. పోలీసులు తప్పుకున్నాడు. కారు సీట్లో కూర్చున్నాడు. ఈయన కోడంబాకం బ్రిడ్జి ఎక్కేశాడు. వచ్చేసి ఇంట్లోకి వచ్చాడు. ఇంటికి వచ్చేసి కూర్చున్నాడు. ఎవరు వస్తారు చూస్తా. ఇంటికి వచ్చి అమ్మలు ఆర్టిస్టును ఇన్ని పిక్చర్లు చేసి తమిళనాడులో చూడు పోలీసు వాడు బొడగోదమన్నాడు నన్ను అన్నాడు. ఇది ఆయన ఎందుకు మీరు
ఏం సరదాగా మీకేం తెలుసు, షూటింగ్ అయిపోయాక పెగ్గ వేసుకుని వచ్చాం, కారు డ్రైవ్ చేసుకున్నాం అన్నాడు. 2 పెగ్గలు వేసాడు. నైట్ 10 అయింది. ఎంజీఆర్ ఇంటికి వెళ్దాం అన్నాడు. అర్థం ఉందా? సీఎం ఆయన సీఎం అప్పుడు. మా వదిన అప్పుడు సుబ్బారావు అని డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోయాం ఎంజీఆర్ ఇంటికి. అక్కడ పూలమలై హైదరాబాద్లో ఎక్కడో అది ఉండి ఆయన తలుపులు వేస్తున్నాడు. 6 కాయని కొట్టాడు. గోట్కాలు తలుపు చూశాడు. అయ్యా ఇంకా పొలా ఎడకారు తూంగుతారు. ఎలా తూంగుతారు? పోయి సొల్లు, రాజుబాబు ఉండాల్సిన సొల్లు అన్నాడు. కారు లోపల వెళ్ళిపోయిందిగా. లోపలికి వెళ్ళాడు, చెప్పాడు. ఆయన వచ్చాడు. నేనే వదిన, పెద్ద బాబు ఉన్నాడు, కూర్చున్నాడు. ఉప్పు అయినా ఎడిగి ఉండాల్సి అన్నాడు. நீ ஆர்டிஸ்ட், நானும் ஆர்டிஸ்ட். உங்களுக்கு ஒரு ரெஸ்பெக்ட் இருக்கா, எனக்கு ஒரு ரெஸ்பெக்ட் இருக்கா. உங்களுக்கு ஒரு வீக்னஸ் இருக்கா, எனக்கு ஒரு வீக்னஸ் இருக்கா. డ్రింక్ సాப்பிட்டானா పోలీసు ఎలా పుడుకునే ఆర్టిస్ట్కి ఎలా పరుగు పోతాను మొత్తం అంతా అన్నట్టు. ఆర్టిస్టులు అందరినీ పట్టుకుంటే ఇలాగా పరుగు పోతాను. నువ్వు ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్ని. నీకో వీక్నెస్, నాకో వీక్నెస్ ఉంది. పట్టుకుంటే పరుగు పోతుంది. ఎవరికి పరుగు పోతుంది? నీకే. ఈ టైంలో ఏంట్రా పోరా, ఎన్నమ్మా నీయనే సొల్లు వెళ్ళా అన్నాడు మా వదిలిని. నువ్వేం చెప్పచ్చు కదా. కాదండి ఆవిడ కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అయితే ఫోన్ పండు, డీజీకి ఫోన్ పండు. రేపటి నుంచి ఏ ఆర్టిస్ట్ని పట్టుకోకూడదు డ్రింక్ చేస్తారు. ఫోన్ చేశాక బయలుదేరి వచ్చాం. రాత్రి 1 గంట ఇంటికి వచ్చాం. మొన్నాళ్ళ నుంచి మా అన్నయ్య వస్తే డ్రింక్ చేస్తున్నావు, పోలీసు వాడు కూడా ఉండేవాడు. అక్కడి నుంచి ఎవరిని పట్టుకోలే ఆ పీరియడ్లో. తర్వాత ఏం చేశాడు తెలుసా, ఈ వానాకాలం ఈ రెయిన్ కోట్లు ఉంటాయిగా, 100 కొనేసాడు. మొత్తం సిటీలో కారు వేసుకెళ్ళి ఒక్కొక్కడికి పోలీసులకు అందరికీ పనిచేశాడు. ఓకే. అక్కడ వరద తుఫాను వస్తే శివాజీ గారి తెలుసుగా, తెలుసు. ఒక 2000 మంది వచ్చారు శివాజీ ఇంటికి, వరద బాధితులు. వాళ్ళందరూ వెనక్కి వెళ్తారుగా. మా వాడు అన్నయ్య ఆపేశాడు. వాళ్ళందరినీ అడిగాడు, వరదండి ఇలాగ కష్టాల్లో ఉంది. 15 రోజులు ఈ 2000 మందికి వంట వాళ్ళని పెట్టి భోజనం పెట్టాడు. శివాజీకి ఎలా ఉంటుంది? తమిళ హీరో, ఆయన పెట్టాలి. ఈ రాజుబాబు తెలుగాడు, తెలుగు కమెడియన్, అతను పెడితే ఎలా ఉంటుంది పరువు? పెద్ద గొడవైంది అది. అక్కడి నుంచి రాజుబాబు అంటే ఒక తమిళాలకు కూడా దేవుళ్ళ లెక్క, దేవుళ్ళలాగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.